నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రధాన నిందితులు ఇప్పుడు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరు కూడా ఏసీబీ కోర్టుకైతే పిటిషన్ వేశారు, అప్రూవర్గా మారతాము అని. అయితే ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. అయితే సిట్ ఇప్పుడు దూకుడు పెంచింది. అయితే ఇందులో ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏసీబీ కోర్టుకి అయితే పిటిషన్ వేశారు, అప్రూవర్గా మారుతున్నాము అని. అయితే ఇక నిజాలు చెప్పే అవకాశం కూడా వస్తుంది ఇప్పుడు అప్రూవర్గా మారితే. ఇంకా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరు కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం వీళ్ళ గురించి. వీళ్ళు అప్పుడే అప్రూవర్గా మారతామని చెప్పేసి పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ పొడిగించడం, అతనికి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేస్తామనేది. ఇంకొకటి మొన్న డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన కొంతమంది ఎవరైతే ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారో వాళ్ళను కూడా ఆ బెయిల్ మరి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ తిరిగి స్టేషన్కి పిలిపించడం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దానిలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, మరి అప్రూవర్గా మారితే వీళ్ళు ఎవరి విషయాలు బయట పెట్టబోతున్నారు. మరి గతంలో చూసాం రాజకేశ్వర రెడ్డి ఏమనగా ఉంటే మరి తను చెప్పింది ఏంటంటే మరి ఎవరైతే అసలు మెయిన్ మాకు ఉన్నారో లీడరో ఆయన గురించి చెప్పామంటే మా బిగ్ బాస్ గురించి మాకు ఇంకా రోజుతో నాకు అదే చివరి రోజు అని. మరి అదే సమాధానం చెప్తారా వీళ్ళు కూడా? మరి అప్రూవర్గా మారుతున్నామంటే ఏ కొత్త అంశాలు రాబోతున్నాయి? మద్యం కుంభకోణం అనగానే అందరికి కూడా ఇప్పుడు ఈ బ్యావరేజెస్ కానీ, డిస్టిలరీస్ కానీ, డొల్ల కంపెనీలు కానీ మరి ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఎన్నో రకాలు చెప్పుకున్నాం. వీళ్ళంతా డబ్బుల్ని ఏ విధంగా మరి తీసుకున్నారు, ఎక్కడెక్కడికి ముడుపులు చేరవేశారు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇన్ని విధాలుగా చేసిన వీళ్ళు మరి ఇంకా ఆ తప్పించుకోకుండా తిరుగుతున్న వాళ్ళు ఎవరు, తప్పించుకోకుండా వీళ్ళు కొంతమంది దొరికిన వాళ్ళు ఎవరు, ఇన్ని రకాలుగా ఉంటే ఈ సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి ఎవరి గురించి చెప్పబోతున్నారు అనేది పెద్ద. ఇప్పటి వరకు మేడం ఎవరైతే నిందితులు ఉన్నారో సిట్టు విచారణ జరుగుతున్నా సరే ఎవరు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పేటోళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంత సడన్గా అప్రూవర్గా మారటం కారణాలు ఏంటి మేడం? ఇక్కడ ఒకటే, వాళ్ళకి అర్థమైపోయింది ఏం చేశారనేది తెలుసు, ఏ విధంగా ప్రభుత్వానికి లొంగిపోతే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తెలుసు. ఈ రోజున ఏవనగా ఉన్న రాజకేశ్వర రెడ్డి దగ్గర నుండి ఇంకా దాంట్లో చాలా మంది కూడా మరి 13 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా దాంట్లో 50 వరకు ఏమో నిందితులు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా చేసేది ఏమి లేక ఖచ్చితంగా దీంట్లో మమ్మల్ని ఎదురుగి ఎంక్వైరీ చేస్తారు, మేము దొరికిపోతాము, దొరికిపోయిన తర్వాత ఏంటి అంటే ఒప్పుకుంటే గొడవ ఉండదు అనేది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. అందరూ ఒకేలా ఆలోచించరు కదా, ఒక్కొక్కరు ఒక్కోలాగా. వీళ్ళు మేము అన్ని విషయాలు కూడా చెప్పేస్తాము అనే విధంగా కోర్టుకి డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చారు కాబట్టి పిటిషను. మరి వీళ్ళని మరి ఎంక్వైరీ చేస్తే వీళ్ళని రేపు తీసుకుంటే ఎంక్వైరీకి ఏం జరిగిద్ది అంటే ఇప్పుడు వీళ్ళు అప్రూవర్గా మారిన తర్వాత నిజాలు చెప్తే ఇంకా కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందా, లేక ఇంకా బిగ్ బాస్ పేరే చెప్పే అవకాశం ఉందంటారా మేడం? నాకు తెలిసి బిగ్ బాస్ దగ్గరకు అప్పుడే వెళ్ళదు. బిగ్ బాస్ షో చూస్తున్నాం కదా మనం, దానిలో ఎలాగ ఆయన లేకుండా కేవలం ఆయన మాటలు వినిపించడం, లేకపోతే ఆయన గురించి చర్చించుకోవటం, వీళ్ళందరినీ ఆయన అబ్జర్వ్ చేస్తున్నారని ఉండేది. లిక్కర్ స్కామ్ కూడా అలానే ఉంది. వాళ్ళు బిగ్ బాస్కి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడే అప్రమత్తంగా బాస్ హోమ్లో ఎలా ఉంటారో వీళ్ళు కూడా అదే పరిస్థితి. లిక్కర్ స్కామ్ అనే హోమ్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇది కూడా ఒక బిగ్ బాస్ షోలానే ఉంది. చూస్తుంటే అలానే ఉంది. ఎవరిని ఎలిమినేట్ ఎప్పుడు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఎలిమినేట్ చేస్తేనేమో బయటికి వెళ్ళిపోతారు, ఇక్కడ చేస్తే పైలోకాలకు పోతారు. అదే తేడా. మరి అలానే ఉంది. రాజకేశ్వర రెడ్డి అదే కదా చెప్పాడు, మేము అదే చివరి రోజు అంటే అంతే ఎలిమినేట్ చేసేస్తారని. కాబట్టి ఇవంతా కూడా అసలు బిగ్ బాస్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిద్ది అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ జర్నీలో, ఇంకా ఎంతమంది పేర్లు రావాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా. మొన్న ఏదైతే ఒక వ్యక్తి వచ్చాడు అతనే మెయిన్ ఈ డొల్ల కంపెనీలు సృష్టించాడు అనేది. మరి ఇట్లా కొంతమంది ఉంటారు ఏ విధంగా. మొన్నటి వరకు చూసాం ఇంకొక మద్యం కుంభకోణం చూసాం, అక్రమ కల్తీ మద్యం, జోగి రమేష్, ఇట్లా రకరకాల వ్యక్తులు. దీంట్లో జోగి రమేష్ దానిలో వీళ్ళకి ఆఫ్రికా టు ఆంధ్ర టు గోవా ఏదో ఉందని చెప్పి విన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా గతంలో మరి ఆయన కూడా చాలా గోవా నుంచి మందు తెప్పించాడు అనేది కూడా విన్నాం. మరి అప్పుడు వీళ్ళందరి పేర్లు ఇంకా ఎంతోమంది పేర్లు రావాల్సి ఉన్నాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019 నుంచి 24 మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. అసలు మద్యం అనేది లేకుండా చేయటం ఏంటి అనేది ఎవరికి ఆలోచన తట్ల. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు, ఇంకేముంది అనే భ్రమలో కొంతమంది ఉండిపోయారు. నిజంగా అది భ్రమగానే ఉంచేశాడు ఆయన. ఎందుకంటే అతను మద్యం అనేది లేకుండా చేశాడా, అసలు మనుషుల్ని లేకుండా చేశాడంటే ఆ మద్యం తాగిన మనుషుల్ని లేకుండా చేశాడు, అంతే కదా.
మరి ఇన్ని రకాలుగా వీళ్ళు మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మరి లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు. మేడం ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా ఆస్తులు జప్తు చేయమని కూడా సిబిఐ కోర్టు కోరింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నిందితులు ఒక్కొక్కరు ఆస్తులు జప్తు చేయమని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ప్రతిసారి కోర్టు ఒక వార్నింగ్ ఇస్తుంది, మీరు నిందితులుగా ఉన్నారు ఇక్కడ అక్యూజ్డ్గా, మరి ఎక్కడ కూడా బయట నుంచి ఏదైతే మీడియా వాళ్ళతో కానీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ అరిచే ప్రయత్నం కానీ ఏదైనా మీ నుంచి వాళ్ళకి ఒక మెసేజ్ కానీ వెళ్ళకూడదు అన్నప్పుడు మళ్ళీ వినకుండా ఆయన కొన్ని పాంప్లెంట్స్ పంచడం అరవటం లాంటివి కూడా మళ్ళీ చేశాడని కోర్టు ప్రాంగణంలో. ఇట్లాంటి పనులు వీళ్ళు ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారు, ఎందుకు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే ఇంకా కూడా మేమేదో తప్పు చేయలేదా అనే భావనలోనే ప్రజలకు చూపించాలనుకోవటం చాలా అవివేకం. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ కూడా ఏం చేశారనేది పూర్తి ఆధారాలతో సహా మనకి అన్నీ కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేయబడి ఉన్నాయి. 1-2 ఛార్జ్ షీట్లు, కొన్ని వేల ఛార్జ్ షీట్లు ఈ రోజున ఉన్నాయి. మరి అవన్నీ కూడా దాంట్లో అన్ని విషయాలు పొందుపరిచిన తర్వాత ఇప్పటికి కూడా మేము ఇంకా ఏదో ఒక వంక పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళాలనే ప్రయత్నంలోనే అనారోగ్య సమస్యలని, లేకపోతే వెంకటేశ్వర స్వామి గోవిందమాల వేసుకుంటారని ఒకసారి, వెన్నునొప్పి అని ఒకసారి, కిడ్నీలో రాళ్ళని ఒకరు, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు ఎన్ని రకాలుగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఎన్ని విధాలుగా కోర్టు హెచ్చరిస్తున్నా కూడా ఈ విధమైన పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మరి నిజంగానే వాసుదేవ్ రెడ్డి ఎవరైతే వీళ్ళు వెంటనే నిజంగానే మేము మారిపోయాము, నిజంగా అన్ని విషయాలు చెప్పేస్తున్నాం అని అంటున్నారా, మాటలకే పరిమితం అవుతాయా, లేకపోతే నిజంగానే వీళ్ళు అనుకున్నది చేసి చూపిస్తారనేది కూడా వీళ్ళు రేపు ఎంక్వైరీని బట్టి తెలుస్తుంది. ఇందులో వీళ్ళు అప్రూవర్గా మారిన తర్వాత ఈ ముడుపులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాయని కూడా ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ వేరే దేశాలకు తరలించారు, ఎక్కడెక్కడ ఏ కంపెనీలు వాటి ద్వారా తీశారు, ఏ విధంగా ఎన్ని కంపెనీలు సృష్టించారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు బిగ్ బాస్ దగ్గర కేసు వెళ్ళింది. థ్యాంక్ యూ. నమస్తే.